అమ్మా అమ్మా ఏమండి, ఇవెందుకు పొరిటి నొప్పుల్లాగే అనిపిస్తున్నాయండి. మీరు త్వరగా ఊళ్ళోకి వెళ్ళి ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. పక్కింటి వాళ్ళెవరైనా ఆడవాళ్ళని తీసుకురండి. వెళ్ళండి. అమ్మా, నా వల్ల కావడం లేదు, చాలా నొప్పిగా ఉందండి. అమ్మా అమ్మా. అరే శాంత, నువ్వేం భయపడకు. నేనిప్పుడే ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను. మంత్రసార్ని కూడా తీసుకొస్తాను. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు, కొంచెం ఓర్చుకో. నేనిప్పుడే వెళ్ళి వస్తాను అని ఆ వ్యక్తి చాలా కంగారు పడుతూ గాబరాగా ఊళ్ళో నడుచుకుంటూ వెళుతున్నాడు. అర్ధరాత్రి సమయం కావడంతో ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ పలకడం లేదు. తను ఎన్ని ఇళ్ల తలుపులు కొట్టినా సరే ఎవ్వరూ పలకడం లేదు. కాని అతను చాలా భయపడుతూ, ఎంతో కంగారు పడుతూ ఒక ఇంటి తర్వాత మరొక ఇంటికి అలా వెళ్తూనే ఉన్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచో ఒక ముసలి అవ్వ నడుచుకుంటూ వస్తోంది. ఆ అవ్వను చూసిన వెంటనే ఆ వ్యక్తి గబగబా ఆ అవ్వ వద్దకు వెళ్ళాడు. ఆ అవ్వ చూడటానికి కొంచెం మంత్రగత్తలాగే అనిపించింది. అది చూసి చాలా ఆనందపడుతూ ఆ వ్యక్తి ఆ అవ్వ వద్దకు వెళ్ళి, అవ్వా, నాకొక చిన్న సహాయం చేసి పెట్టవా? నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నట్టున్నాయి. పాపం చాలాసేపటి నుంచి నొప్పితో అల్లాడిపోతుంది. దయచేసి ఒక్కసారి నాకు సహాయం చేయవా అవ్వా? అవ్వా, నీకు దండం పెడతాను, నాకీ ఒక్క సహాయం చేయవా? మా ఆవిడ బాధ చూడలేకపోతున్నాను. అవ్వా, ఒక్కసారి నాతో రావా? అని ఆ వ్యక్తి ఆ ముసలి అవ్వను చాలా బ్రతిమిలాడుతున్నాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి అవ్వ, అరే నాయనా, తప్పకుండా వస్తాను నాయనా. ఎక్కడా, మీ ఇల్లెక్కడో చూపించు, ఇప్పుడే వెళ్దాం పదా అని ఆ ముసలి అవ్వ ఆ వ్యక్తితో చెప్పింది. అనుకోని విధంగానే ఆ వ్యక్తి ఆ ముసలి అవ్వను తీసుకుని నేరుగా తన ఇంటి వద్దకు వెళ్లాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న శాంతను చూసి ఆ మంత్రగత్తె ఆ వ్యక్తితో ఇలా అంటుంది, బాబూ, నువ్వు కాస్త బయటకు వెళ్ళి ఉండు, నేను ప్రసవం అయిన తర్వాత పిలుస్తాను, అంతవరకు బయట ఉండు అని ఆ ముసలి మంత్రగత్తె ఆ వ్యక్తిని బయటకు పంపించింది. ఎంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ శాంతను చూసి ఈ మంత్రగత్తె తన మంత్రశక్తితో నొప్పిని తగ్గించింది. అంతేకాదు, శాంతను స్పృహ లేకుండా చేసింది. కొద్ది సమయానికే ఆ శాంతకు 2 కవలపిల్లలు పుట్టారు. ఆ 2 కవలపిల్లల్లో 2 బాబులే పుట్టారు. ఆ 2 మగపిల్లల్ని చూసి ఈ మంత్రగత్తె తన మనస్సులో ఇలా అనుకుంటోంది, ఇంతకాలానికి నేను అనుకున్న కల నెరవేరబోతుంది. ఈ పసిబిడ్డకి నా మంత్రశక్తిని మొత్తాన్ని నేర్పించి, యోగ సాధనలు కూడా నేర్పించి, అఖండ శక్తులను నా వశం చేసుకునేలా చేస్తాను. ఈ బిడ్డను ఒక్కడిని దొంగిలించుకు వెళతాను అని తన మనస్సులో అనుకుని ఆ 2 పసిబిడ్డల్లో ఒక మగబిడ్డను తన మంత్రశక్తితో ఒక చిన్న పుష్పం పువ్వువలే మార్చేసింది. ఓం క్రీం చండా, ఓం క్రీం పుష్పగర్భిణి, ఓం క్రీం శక్తిరూపిణి అని చెప్పగా ఆ 2 బిడ్డల్లో ఒక మగబిడ్డ ఒక పుష్పం వలె మారిపోయాడు. ఈ బయట ఉన్న వ్యక్తికి ఒక మగబిడ్డ ఏడుపు శబ్దం వినిపించింది. ఈ వ్యక్తి చాలా సంతోషపడుతూ చాలా ఆనందపడుతున్నాడు. ఇంతలో శాంత కూడా స్పృహలోకి వచ్చింది. తన పక్కన ఉన్న ఆ బిడ్డను చూసి ఎంతగానో మురిసిపోతుంది శాంత. వ్యక్తి ఇంటిలోనికి ప్రవేశించి ఈ యొక్క మగబిడ్డను చూసి ఎంతగానో సంతోషపడుతూ ఆ యొక్క ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా, చాలా ధన్యవాదాలవ్వా. నీకు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. నీ దయవల్ల మాకిప్పుడు పండంటి మగబిడ్డ పుట్టాడు. అంతేకాదు, చనిపోతుందనుకున్న నా భార్య కూడా తిరిగి మళ్లీ బ్రతికింది. నాకు చాలా ఆనందంగా ఉందవ్వా. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. అవ్వా, నువ్వు మాకోసమే ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. అవ్వా, నిజంగా చాలా సంతోషంగా ఉందవ్వా అని చాలా ఆనందపడుతూ ఈ వ్యక్తి ఆ యొక్క ముసలి అవ్వతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ముసలి మంత్రగత్తె ఇలా అంటూ ఉంది, అరే, ఇందులో నేను చేసేదేముంది నాయనా, అంతా నీ అదృష్టం మీదే ఆధారపడి ఉంది. పండంటి మగబిడ్డకు తండ్రివయ్యావు. కాని నీతో ఒక విషయం మాట్లాడాలి, కాస్త బయటికి రా నాయనా అని ఈ ముసలి అవ్వ ఆ వ్యక్తిని ఇంటి బయటికి తీసుకుని వచ్చింది. ఈ యొక్క వ్యక్తి కంగారు పడుతూ ఈ యొక్క ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, అరే అవ్వా, ఏం జరిగిందవ్వా? నాతో ఇలా రహస్యంగా మాట్లాడడానికి గల కారణమేమిటి? అవ్వా, ఏం జరిగిందవ్వా? నీకేదైనా సహాయం కావాలా, లేక ఏదైనా డబ్బు కావాలా? చెప్పు, నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. నాకు ఇంత సహాయం చేసిన నీకు నేను ఏం చేయడానికైనా నేను వెనుకాడను. అవ్వా, నిజంగా చెప్పవా, ఏం కావాలో చెప్పు అని చాలా కంగారు పడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఆ మాటలు విని ఆ మంత్రాల అవ్వ, అరే నాయనా, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. కాని ఒకటి గుర్తుంచుకో, నీ భార్య 1 నెల రోజులు మాత్రమే బ్రతుకుతుంది. ఇంతలో తను ఖచ్చితంగా మరణిస్తుంది. ఎందుకంటే ఆమె జాతక చక్రం ప్రకారం మగబిడ్డ పుట్టిన తర్వాత తనకి మరణం సంభవిస్తుంది.
ఈ విషయం నీకు ఇందాకే చెబుదామనుకున్నాను కాని తన ఎదుట చెబితే తను ఇంకాస్త ఆందోళన చెందుతుందని నీకు చెప్పలేదు నాయనా. మరొక విషయం, నేను ప్రతిరోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి మీ ఇంటి ముందుకు వస్తాను. మీ యొక్క ఆవిడ ప్రతిరోజు తాను కొన్ని పాలను ఒక గ్లాసులో వేసి నాకివ్వవలను. ఇలా చేస్తే కొంతవరకు నేను ఆమెను బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏన్నాయనా, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్తగా ఉండు నాయనా అని ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ ఆ వ్యక్తితో చెబుతూ ఉంది. ఆ మాటలు విని ఈ యొక్క వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బాధపడుతూ చాలా దుఃఖంతో, అరే, ఏంటి నా శాంత చనిపోతోందా? ఓ భగవంతుడా, ఇప్పుడే మంచి వార్తను విన్నాననుకున్న మరో క్షణమే ఇంత భయంకరమైన వార్త నా చెవిలో వేశావా? అయ్యా పరమేశ్వరా, నాకు నువ్వే దిక్కు. నా భార్యను బ్రతికించు. నా బిడ్డనెలాగో నాకు ప్రసాదించావు, నా భార్యను కూడా బ్రతికించు. అవ్వా, సరే, తప్పకుండా నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. ఈ విషయం నేనెవ్వరికీ తెలియనివ్వను. ప్రతిరోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి మా భార్యతో ఆ పాలను నీకు ఖచ్చితంగా ఇప్పిస్తాను. మంత్రాలవ్వా, నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. నువ్వు మాకెంతో సహాయం చేశావవ్వా. నిజంగా మీకు రుణపడి ఉంటానవ్వా అని ఆ వ్యక్తి మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ సరే అని చెప్పి తనని ఇంటి లోపలికి వెళ్ళమంది. ఆ వ్యక్తి ఇంటి లోపలికి వెళ్లిన మరుక్షణమే ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ తన మాయాశక్తితో ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళుతూ ఉంది. ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ ఈ ముసలి మంత్రలవ్వ ఒక విభిన్నకరమైన కోట వద్దకు తీసుకొని ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వస్తూ ఉంది. కొద్ది సమయానికి ఈ ముసలి మంత్రలవ్వ ఆ గుహలోకి ప్రవేశించింది. ఈ పుష్పాన్ని నేలపై పెట్టి ఏవో మంత్రాలు చదవగా ఆ పుష్పం కాస్త పసిబాలుడి వలె మారిపోయింది. ఇంతలో ఈ యొక్క ముసలి మంత్రలవ్వ అనుచరులైన 2 పొట్టి దయ్యాలు అక్కడికి వచ్చి ఈ ముసలి మంత్రలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. అరే మంత్రలవ్వా, ఎవరు ఈ బాలుడు? చూడ్డానికి భలే అందంగా ఉన్నాడు. అసలింతకీ ఎవరు ఈ బాలుడు? మీరు ఎక్కడ్నించి ఈ బాలుడిని తీసుకుని వచ్చారు? అయినా ఇప్పుడు వీణ్ణి పెంచడం మనకందరికీ పెద్ద భారం. వీణ్ణెవరు పెంచుతారు? మంత్రలవ్వా, మిమ్మల్నే అడిగేది అని ఆ పొట్టి దయ్యాలు 2 ఈ మంత్రలవ్వతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క ముసలి మంత్రలవ్వ ఆ 2 పొట్టి దయ్యాలతో ఇలా అంది. పొట్టిదయ్యాలారా, ఇక నుంచి ఈ బాలుడి యొక్క సంరక్షణ మీ ఇద్దరిదే. ఈ బాలుడు పెరిగి పెద్దయ్యేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఈ బిడ్డను మనం కాపాడాలి. ఈ బిడ్డని నా భూతలోకానికి వారసుడిగా మారుస్తాను. భూత ప్రేత పిశాచాలను అధిగమించే శక్తిని వీడికి వచ్చేలా చేస్తాను. వీడితోనే ఆ శక్తిని మొత్తాన్ని నేను పొందుతాను. వీడిని ఎప్పుడూ ఈ గడప దాటి బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా పడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడికి వీడి గతం గురించి ఎప్పుడూ తెలియనివ్వకూడదు. వీడు మనలో ఒకడిగా కలిసిపోయేలా మీరు వీడిని కాపాడుకుంటూ ఉండాలి. వీడు ఇక నా వారసుడు. తాంత్రిక సిద్ధిని మొత్తం వీడికి కైవసం చేసి అతీత శక్తివంతుడిగా వీడిని తీర్చిదిద్దుతాను. ఈ ముసలి రూపంలోంచే ఈ శక్తిని మొత్తాన్ని వీడికి ప్రసరించేలా చేసి వీడి ద్వారా ఈ లోకాన్ని శాసిస్తాను అని ఈ ముసలి మంత్రలవ్వ చాలా గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఆ మాటలు 2 ఈ పొట్టి పిశాచాలు విని ఆశ్చర్యపోయి మంత్రలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. భలా భలా మంత్రలవ్వా, భలా, మీ తెలివి అమోఘం. ఈ బాలుడి యొక్క శక్తిని మొత్తాన్ని ఇప్పుడు మీరు ప్రవేశింపబడితే వీడు అధిక శక్తివంతుడిగా మారుతాడు. సరే మంత్రలవ్వా, మీరు చెప్పిన విధంగానే ఈ బాలుడిని ఎప్పటికప్పుడు మా సంరక్షణలోనే ఉంచుతాం. వీడికి ఎప్పుడూ వీడి గతాన్ని గుర్తు చేయకుండా జాగ్రత్తగా పడుతూ ఉంటాం. తప్పకుండా మంత్రాలవ్వా, మీ మాటను శిరసా వహిస్తాం అని ఈ 2 పొట్టి దయ్యాలు ఆ ముసలి మంత్రలవ్వతో చెబుతూ ఉన్నాయి. అరే ఏమండి, వీణ్ణి చూశారా? మనకి పండంటే మగబిడ్డ పుట్టాడండి. నాకు వీణ్ణి చూస్తుంటే కడుపు నిండిపోతోంది. వీణ్ణి చూస్తుంటే అచ్చం మీ పోలికలోమే ఉన్నాడు వీడు. నాకు వీణ్ణి చూస్తుంటే చాలా సరదాగా ఉంది. ఈ క్షణం ఇప్పుడు ఇలా నేను చనిపోయినా పర్వాలేదు. అంత ఆనందంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అరే శాంత, ఏంటా మాటలు? చనిపోవడం ఏంటి? ఇంత ఆనందమైన సమయంలో అటువంటి మాటలు మాట్లాడుకో. దయచేసి నీ నోట్నుంచి ఎప్పుడూ ఆ మాట నాకు వినబడకూడదు, సరేనా? అవును, సరేనండి. నాకు తోడు చూసిన ఆ అవ్వ ఎక్కడుంది? ఆ అవ్వతో నేను మాట్లాడాలి. అవ్వ మనకి చాలా మేలు చేసింది. ఈ ఊరిలో ఎవ్వరూ మనకు సహాయం చేయకపోయినా ఆ అవ్వ మనకు సహాయం చేసిందండి. నేను ఒక్కసారి అవ్వతో మాట్లాడాలి. ఏది, ఎక్కడుంది? ఒక్కసారి నన్ను తీసుకుని వెళ్ళండి.
హరే శాంత, నువ్వు కంగారు పడకో. నువ్విప్పుడు ఒంటరి మనిషివి కూడా కాదు. నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఈ బిడ్డను కూడా జాగ్రత్తగా కాపాడుకో. ఆమె ఇందాకే వెళ్ళిపోయింది. ఆమె మనకొక విషయం చెప్పింది. ఆమె ప్రతిరోజు రాత్రి 1 గంట సమయానికి మన ఇంటి వద్దకు వస్తానని చెప్పింది. ఆమెకు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు 1 గ్లాసు పాలు ఆమెకివ్వమని చెప్పింది. ఈ ఒక్క సహాయం చేయమని చెప్పి నన్నెంతగానో వేడుకొని వెళ్ళిపోయింది శాంత. అది తప్పకుండా చేస్తావు కదూ? అరే, 1 గ్లాసు పాలివ్వలేనా? నా ప్రాణాలు కాపాడింది, మన వంశోద్ధారకుణ్ణి కూడా కాపాడింది. అటువంటి ఆ ముసలి అవ్వకు నేను పాలివ్వలేనా? ఖచ్చితంగా ఇస్తానండి. ప్రతిరోజు రాత్రి నేను ఖచ్చితంగా ఇస్తాను. అలాంటి ఆ ముసలి అవ్వకు ఎంత చేసినా మనం తక్కువే. మనకు నిజంగా చాలా సహాయం చేసిందండి. ఆ దేవుడే మనకు ఆ ముసలి అవ్వ రూపంలో మనకొచ్చినట్టు అనిపిస్తోంది. నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. అవును శాంత, అవును. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇక పడుకో. రేపు ఉదయం గుడికి వెళ్ళొచ్చి ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలన్నది ఆ పురోహితుణ్ణి అడిగి తెలుసుకుందాం. సరేనా? జాగ్రత్తగా పడుకో అని ఆ రోజు రాత్రి గడిచింది. ఉదయం లేచిన తర్వాత ఈ భార్యాభర్తలిద్దరూ ఆ పుట్టిన మగబిడ్డను తీసుకొని నేరుగా ఒక గుడి వద్దకు వెళ్లారు. ఆ గుడి ముందు ఉన్న ఒక ఋషితో ఈ యొక్క వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, వందనాలయ్యా. ఈ బిడ్డ మాకు నిన్న రాత్రి పుట్టాడు. వీడికి ఏ నామం పెడితే బావుంటుందో కాస్త చెప్పండి. వీడి పేరు చూసి మాకు చెప్పండి. అదేవిధంగా వీడి యొక్క జాతకమేంటో కూడా మాకు చెప్పగలరా అయ్యా? అయ్యా, మాకు ఈ ఒక్క సహాయం చేయండయ్యా అని ఈ వ్యక్తి ఆ యొక్క ఋషితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ఋషి ఆ యొక్క పసిబాలుడి వైపు చూస్తూ తను ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు. బాలుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నాడు. కావున ఈ కుమారుడికి ప్రకాష్ అనే పేరు పెడదాం. కాని నాదొక సందేహం. ఈ బాబుతో వేరే ఇంకొక బిడ్డ ఏమైనా పుట్టాడా, లేదా ఒక్కడే పుట్టాడా అని ఆ యొక్క మహర్షి ఈ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క వ్యక్తి ఇలా అన్నాడు. లేదయ్యా, వీడు ఒక్కడే పుట్టాడు. అది నిన్న రాత్రి జన్మించాడు. ఒక మహాతల్లి సహాయం వల్ల మేము ఈ బిడ్డలు పొందగలిగాము. అయ్యా, ఎందుకలా అడిగారు అని ఆ వ్యక్తి ఈ ఋషితో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటున్న ఋషి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఏదో జరుగుతోంది. నాకు ఈ పసిబాలుణ్ణి చూస్తూ ఉంటే ఏదో తప్పు జరిగిందన్న సందేహం నాకు కలుగుతోంది. సరే, చూద్దాం ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో అని తన మనసులో అనుకుని ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. ఏమీ లేదులే నాయనా. సరే, ఈ బాబు పేరు ప్రకాష్ అని పిలవండి. వీడెప్పుడూ ప్రకాశవంతంగా ఉండి వేరే వాళ్లకి ఎంతో సహాయపడుతూ ఉంటాడు. కొద్ది సంవత్సరాలకి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అని ఆ ఋషి ఈ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాట విన్న ఆ వ్యక్తి ఎంతో సంతోషపడుతూ ఇలా అన్నాడు. అయ్యా, ఒక్కసారి నా భార్య జాతకం కూడా చెప్పండయ్యా. అసలు ఈమెకి ఎప్పుడూ ఒంట్లో బాగుండడం లేదు. అసలు ఏమైనా సమస్య ఉందేమో ఒక్కసారి కనుక్కుని చెప్పండయ్యా. ఆ యొక్క స్త్రీ వైపు ఆ ఋషి చూస్తూ ఇలా అన్నాడు. అరే, ఈమెది మంచి జాతకం. ఈమె నిండు 100 ఏళ్లు హాయిగా జీవిస్తుంది. ఈమెకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఈమె జాతకం మహాజాతకం. ఈమె సంపూర్ణ ఆయుష్షుతో ఉంటుందయ్యా. నువ్వు ఇంతగా కంగారుపడాల్సిన పనిలేదు. హాయిగా వెళ్ళిరండి అని ఈ యొక్క ఋషి ఆ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క వ్యక్తి తన మనసులో ఇలా అనుకున్నాడు. అరే, ఈ ఋషి చూస్తే నా భార్య 100 ఏళ్లు బతుకుతుందంటారు. కాని నిన్న రాత్రి ఆ యొక్క ముసలి అవ్వ మాత్రం 1 నెల రోజులు మాత్రమే బతుకుతుందంటుంది. ఏంటో నాకు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. సరే, ఆ పరమశివుడిపై భారమేసి చూద్దాం. కాని నా ప్రయత్నం నేను చేస్తాను. నా భార్యను నేను ఎలాగైనా కాపాడుకుంటాను. ఇది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని తన మనసులో అనుకుని భార్యాభర్తలిద్దరూ నేరుగా తమ ఇంటికి వచ్చేశారు.
భాగంలో ఈ మంత్రగత్తె తీసుకువచ్చిన ఆ పిల్లవాణ్ణి చూసి ఈ పొట్టి దయ్యాలు రెండు చాలా ఆశ్చర్యపోయి ఆ పొట్టి దయ్యాలు ఒకదానితో ఒకటి ఏం మాట్లాడుకుంటూ ఉన్నాయంటే, అరే డింబు, నాకొక చిన్న సందేహం. వీడు చూస్తే చాలా చిన్నవాడు. నాకు తెలిసి వీడికిప్పుడు పాలు పట్టే వయసు. వీడినిప్పుడు మనం ఎలా ఆపుతాం? వీడు గనక ఏడ్చాడనుకో ఇంకంతే. ఇక ఈ గృహం మొత్తం వీడి ఏడుపుతోనే నిండిపోతుంది. అవునరా, అవును, నువ్వు చెప్పింది నిజమే. వీడిని ఎలా ఆపాలి? గురువుగారు చూస్తే ఈ చంటి పిల్లాడి బాధ్యత అంతా మనదే అని చెప్పి వెళ్ళిపోయారు. నాకేంటో ఏమీ అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే వీడు కామ్గానే పడుకున్నాడు, కానీ వీడు గాని లేచాడంటే ఇంకంతే. ఇక మనతో వీడు ఆడుకుంటాడురా అని ఈ పొట్టి దయ్యాలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో సరిగ్గా రాత్రి సమయమైంది. ఈ ముసలి మంత్రాలవ్వ ఆకాశ వీధిలో ఎగురుకుంటూ చాలా వేగంగా వెళుతూ ఉంది. కొద్ది సమయానికి ఈ శాంతమ్మ వాళ్ల ఇంటి ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఈ ముసలి మంత్రాలవ్వ వాళ్ల ఇంటి బయట నుంచుని పిలుస్తూ ఉంది. అరే నాయనా, నేను ముసలి అవ్వను వచ్చాను, ఒక్కసారి తలుపు తీ నాయనా. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా నిద్రలేచి చాలా ఆనందంతో ఆ తలుపు తీశాడు. తన భార్యను కూడా నిద్రలేపి ఆ ముసలి మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఒక గ్లాసు పాలను తీసుకువచ్చి ఆ ముసలి మంత్రాలవ్వకు ఇచ్చాడు. అది చూసి ఈ మంత్రాలవ్వ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, హహహా, ఈ పాల గ్లాసుతోనే నీ బిడ్డకు ప్రాణం పోస్తూ నీ ప్రాణాలు తీస్తున్నాను. ఇంక ఎన్ని రోజులు లేవు, కొద్ది రోజుల్లో నిన్ను ఆ ప్రేతాత్మలకు అర్పణం కావిస్తాను, హహహా అని తన మనసులో అనుకుంటూ ఉంది ఈ ముసలి మంత్రాలవ్వ. అదంతా చూస్తూ ఈ వ్యక్తి ఆ ముసలి అవ్వతో, అమ్మమ్మా, ఏమైంది? మీరే అలా ఉండిపోయారు? ఏదైనా అపాయమా? ఎందుకు మీరలా ఆలోచిస్తున్నారు అని ఆ వ్యక్తి ముసలి అవ్వను అడగ్గా, ఆ ముసలి మంత్రాలవ్వ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, లేదు నాయనా, లేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నువ్వు అనుకున్నది మాత్రం ఏమీ కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. సరే, ఇక మీరు హాయిగా పడుకోండి. కానీ ఒక్క విషయం, నేను వచ్చి వెళుతున్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. ఇట్టి పరిస్థితుల్లోనూ మూడవ వ్యక్తికి తెలియకూడదు. సరేనా? సరే అవ్వా, తప్పకుండా. నువ్వు ఇంతగా చెప్పావు కదా, ఖచ్చితంగా ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ తెలియనివ్వను. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఈ వ్యక్తి తన ఇంటి తలుపు వేసుకున్నాడు. ఈ మంత్రాలవ్వ తన మంత్రశక్తితో ఏవో మంత్రాలు చదవగా ఆకాశ మార్గంలో ఆ గ్లాసు పాలను తీసుకుని ఎగురుకుంటూ చాలా వేగంగా వెళుతూ ఉంది. ఇంతలో ఆ గృహం నుంచి చిన్నపిల్లవాడి ఏడుపు శబ్దం అతి భీకరంగా వినిపిస్తూ ఉంది. ఈ పొట్టి పిశాచాలు ఎంత ఆపుతున్నా సరే ఆ చిన్నపిల్లవాడు మాత్రం ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అది వింటూ ఈ మంత్రాలవ్వ చాలా వేగంగా ఆ గృహంలోకి ప్రవేశించి ఆ పొట్టి పిశాచాలతో ఇలా అంటూ ఉంది, ఓరే పొట్టి పిశాచాలాడా, ఒక్క నిమిషం చంటి బిడ్డను కాపాడలేకపోయారు, వాడి ఏడుపును ఆపలేకపోతున్నారు. ఇక మీరు వీడి బాధ్యత ఏం తీసుకుంటారు? మిమ్మల్ని నమ్మకోవడం నాదే తప్పు. ఈ పాల గ్లాసు తీసుకుని మీ ఒంటిలోని రక్తపు చుక్కలను ఆ పాలలో కలిపి ఆ పసిబిడ్డవాడికి పట్టండి. తద్వారా వాడు శక్తివంతుడవుతాడు. త్వరగా కానివ్వండి అని ఆ మంత్రాలవ్వ ఆ ఇద్దరు పొట్టి దయ్యాలతో చెప్పింది. మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ పొట్టి పిశాచాలు రెండు తమ శరీరంలో నుంచి రక్తపు చుక్కలను ఆ పాలలో వేశాయి. ఆ పాలు రక్తపు చుక్కలు పడగానే ఒక పచ్చరంగులోకి మారిపోయాయి. ఆ పాలను తీసుకుని ఈ ముసలి మంత్రాలవ్వ ఆ పసిబిడ్డవాడికి పడుతూ ఉంది. ఇదంతా ఈ పొట్టి దయ్యాలు చూస్తూ మంత్రాలవ్వతో ఇలా అంటున్నాయి, అరే మంత్రాలవ్వ, మాదొక చిన్న సందేహం. ఇప్పుడు మా ఒంట్లో ఉన్న ఈ రక్తపు చుక్కలను ఈ పసిబిడ్డవాడికి పట్టడం వల్ల లాభమేంటి? నాకేమీ అర్థం కావట్లేదు అని ఈ పొట్టి దయ్యాలు ఆ ముసలి మంత్రాలవ్వను అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఇలా అంటూ ఉంది, ఒరే మూర్ఖులారా, మీకు ఇప్పటికీ కూడా నేను చేసే పని అర్థం కావడం లేదా? మీ రక్తాన్ని ఎందుకు ఆ పాలలో కలపమన్నానో తెలుసా మీకు? మనలో భూతప్రేత పిశాచాలన్నీ మనం స్వాధీనం చేసుకోగల శక్తి మనకుంది. అదే విధంగా ఆ శక్తి ఈ పిల్లవాడికి ఈ వయసు నుంచే మనం అలవాటు పరుస్తూ ఉన్నాం. వీడు పిశాచాలను అదుపు చేయగలడు, ప్రేతాత్మలతో ఆడుకోగలడు. భూతప్రేత పిశాచాలను వీడు ఒకే నాదంలో నడిపించగలిగే శక్తి వీడికే మనం ప్రసాదిస్తూ ఉన్నాం. పిచ్చివాళ్లారా, నేను చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. సరే, ఈ పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిల్లవాడు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి అని ఈ ముసలి మంత్రాలవ్వ ఆ రెండు పొట్టి దయ్యాలతో చెబుతూ ఉంది. ఇదిలా ఉండగా
ఈ ఊరిలో ఈ వ్యక్తి యొక్క భార్య అయిన శాంత తన భర్తతో ఇలా అంటూ ఉంది. అరే ఏవండి, నాకెందుకో రాత్రిపూట వచ్చే ఆ ముసలి మంత్రాలవ్వని చూస్తే ఏదో అనుమానంగా ఉందండి. ఆవిడ మొహంతో పాటు ఆవిడ వేసుకునే వేషధారణ అంతా ఏదో భయంకరంగా అనిపిస్తూ ఉంది. ఆవిడ నాకు నిజంగానే సహాయం చేసి ఉండొచ్చు, కానీ నాకెందుకో నా మనసు కీడు శంకిస్తోందండి. నాకు ఆందోళనగా కూడా ఉంటుంది. శాంత, తప్పు. మనకు సహాయం చేసిన ఆవిడ గురించి నువ్వు ఇలా ఆలోచించడం మంచిది కాదు. ఆవిడ మనకెంతో సహాయం చేసింది. ప్రాణకష్టంలో ఉన్న నీకు ప్రాణదానం చేసింది. మనకి పండంటి మగబిడ్డ జన్మించేలా చేసింది. ఆ ముసలి మంత్రాలవ్వ చాలా మంచిది. ఏమడిగింది? కనీసం డబ్బులు కూడా అడగలేదు మనల్ని. ఒక గ్లాసు పాలిమ్మంటుంది, అంతే. ఇద్దాం, ఏం పోయింది? నువ్విలాంటి ఆలోచనలు పెట్టుకుని నీ మనసు పాడు చేసుకోకు. హాయిగా నిర్భయంగా ఉండు అని ఈ వ్యక్తి తన భార్యతో చెప్పాడు. ఇదిలా ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ పిల్లవాడు కాస్త పెరిగి పెద్దవాడయ్యాడు. తన తల్లిదండ్రులతో ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఉంటూ ఉండేవాడు ఆ పిల్లవాడు. అదేవిధంగా ఈ పిల్లవాడితో పుట్టిన ఆ మంత్రాలవ్వ దగ్గర ఉన్న ఆ పిల్లవాడు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. అతను భయంకరమైన పూజలు చేస్తూ శ్మశానంలో భయంకరంగా ప్రేతాత్మ పూజలు చేస్తూ ఉండేవాడు. అదంతా ఆ పొట్టి దయ్యాలు చూస్తూ చాలా భయపడుతూ ఉండేవి. ఆ పిల్లవాడిని చూస్తూ ఈ పొట్టి దయ్యాలు, అయ్య బాబోయ్, ఒరే డుంబు, వీడు మన మంత్రాలవ్వ కన్నా ఇంకా పరమశక్తివంతుడిలా ఉన్నాడు. వీడిని చూస్తేనే చాలా మూర్ఖత్వంగా కనిపిస్తూ ఉన్నాడు. వీడితో ఇక మనం ఎలా పడాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీడిని చూస్తుంటేనే నాకు భయమేస్తుందిరా. అవున్రా బాబు, నిజంగానే వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇంకాస్త పెద్దయ్యి ఇక పరకాయ ప్రవేశ శక్తులు, భూతప్రేత పిశాచాల శక్తులను కూడా నేర్చుకుంటే ఇక వీడిని అదుపు చేయడం ఎవరితరమూ కాదు. వీడు చాలా బలవంతుడైపోతున్నాడు. వీడి శక్తులు అమోఘం. మంత్రాలవ్వ వీడిని జాగ్రత్తగా చూసుకుని శక్తిని మొత్తాన్ని వీడికి కైవసం చేస్తున్నట్టు ఉంది. వీడు కొద్ది రోజులకి ఒక పెద్ద మహామంత్రగాడిలా మారిపోతాడురా అని ఈ పొట్టి దయ్యాలు రెండూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఈ ముసలి మంత్రాలవ్వ గుహలో నుంచి ఆ పసిబిడ్డను పిలుస్తూ ఉంది. ఆ మంత్రాలవ్వ ఆ బిడ్డకి ప్రేత అని నామకరణం చేసింది. గుహలో నుంచి గట్టిగా పిలుస్తూ ఉంది. ప్రేతా, ఎక్కడున్నావు? వెంటనే నా ముందుకు ప్రత్యక్షము కావోయ్. నీకొక బలి అప్పగిస్తూ ఉన్నాను. ఆ బలి నువ్వొక్కడవు మాత్రమే నెరవేర్చగలవు. వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు ప్రేతా అని చాలా గట్టిగా అరుస్తోంది ఆ ముసలి మంత్రాలవ్వ. ఆ మాటలు విన్న ఆ బాలుడు ఒక్కసారిగా కళ్ళు తెరచి ఆకాశ మార్గంలో ఒకే ఒక్క అడుగుతో చాలా వేగంగా ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ ప్రేత నేరుగా ఈ మంత్రాలవ్వ ముందు ప్రత్యక్షమై ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవ్వకి నమస్కారం. అవ్వా, చెప్పండి, ఎందుకు నన్ను ఇంత ఉన్నట్టుండి పిలిచారు? ఏ బలి ఇవ్వాలో చెప్పండి, ఖచ్చితంగా నెరవేరుస్తాను. భూతప్రేత పిశాచాలను కూడా అదుపు చెయ్యగల శక్తి నాకిప్పుడు ప్రసాదించబడింది. మంత్రాలవ్వ, ఏ పని చెయ్యాలో సెలవివ్వండి. ఈ పుత్రుణ్ణి నీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఏ పని చెయ్యడానికైనా వెనకాడను. చెప్పండి మాతా, చెప్పండి. నాయనా ప్రేతా, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. కొద్ది సమయంలోనే ఎంతో భయంకరమైన క్లిష్టతరమైన భూత ప్రేత పిశాచాలను అదుపు చేయగల శక్తిని నీ వశం చేసుకున్నావు. అదిగాక ఏ రోజు అలసటనియే కనిపించలేదు. ఇంకా ఏదో ఒక కొత్త శక్తిని నేర్చుకోవాలనే నీ యొక్క కుతూహలం చూస్తూ ఉంటే నాకెంతో సరదాగా ఆనందంగా అనిపిస్తుంది. నీలాంటి కుమారుడు నాకు పుట్టినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. మహాప్రచండ శక్తిగా నిన్ను మించిన శక్తి లేకుండా నిన్ను తయారు చేస్తాను. మానవ మృత కళేబరాలను కూడా తిరిగి మరలా నీ శక్తితో చనిపోయిన వారిని బ్రతికించుకోగలిగే శక్తిని నీకు ప్రసాదిస్తాను. అంతేకాదు, మన ఆ శక్తిని పొందడానికి కొన్ని భయంకరమైన బలిదానం సమర్పించాలి. ఆ బలిని సమర్పించాలంటే నీలాంటి యవ్వనస్తులు మాత్రమే అటువంటి భయంకరమైన దుష్టశక్తి కలిగిన తాంత్రిక పూజలు చేయగలరు. నాయనా, వయసు మళ్ళిన ఈ యొక్క శక్తిని అధిగమించడం అసాధ్యం. కావున నువ్వు నా పుత్రుడవు. అందువల్ల నా శక్తిని మొత్తాన్ని నీకు ధారపోయాలనుకుంటూ ఉన్నాను. అందుకుగాను నువ్వొక పని చేయవలసి ఉంటాది నాయనా. అది చాలా క్లిష్టతరమైనది. ఏ చిన్న పొరపాటు జరిగినా నీ ప్రాణాలు ఆ పిశాచాలకే బలవుతాయి. నేను చెప్పేది చేస్తావా? మాతా, జన్మనిచ్చిన నీకోసం నేను ఎటువంటి పని చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను.
ఆఖరికి నా ప్రాణాలు నీకు బలి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను మాత. చెప్పండి మాత, ఏం చేయాలో చెప్పండి. ఖచ్చితంగా మీ కోరికను నేను నెరవేరుస్తాను. ఈ ప్రపంచ భూమండలాన్ని శాసించగల శక్తిని నీకు నీ పాదాల చెంత నేను పడేలా చేస్తాను. చెప్పండి మాత, ఏం చెప్పినా నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. శభాష్ ప్రేత, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. నీకు శక్తులను నేర్పించినందుకు నా శక్తి వృధా కాకుండా మరింత రెట్టింపయ్యేటట్టు చేస్తూ ఉన్నావు. నిన్ను చూస్తుంటే రోజురోజుకు నాలో ఉత్సాహం పొంగుతూ ఉంది. సరే, చెబుతాను, జాగ్రత్తగా విను. నిన్ను 2 రోజుల పాటు మానవులు సంచరించే ప్రదేశంలోనికి ప్రవేశపెడతాను. కానీ నువ్వు అక్కడ శ్మశానంలో సజీవ సమాధి కావాలి. సజీవ సమాధి అయ్యి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అమావాస్య రోజు చనిపోయిన మృతదేహాలను నువ్వు పసిగట్టి ఆ మృతదేహాలను రాత్రి సమయంలో సరిగ్గా 1 గంట సమయానికి ఊరి నడిమధ్యలో ఉన్న మర్రి చెట్టుకు వేలాడదీసి నీ శక్తితో ఆ మృతదేహాలకు తిరిగి మరలా ప్రాణం వచ్చేలా చెయ్యాలి. వాళ్లని నేరుగా నా వద్దకు పంపించు. వాళ్లు ఖచ్చితంగా నీ మాట వింటారు. ఎందుకంటే బ్రతికిన వాళ్లందరూ నీ వశీకరణలో ఉంటారు. అందువలన వాళ్లను నువ్వు ఏం చెప్పినా మాట్లాడకుండా చేస్తారు. అలా 2 రోజుల పాటు అమావాస్య రోజు చనిపోయిన ఆ మృతదేహాలను కనిపెట్టి వాళ్లని తిరిగి ప్రాణం పోసి నా దగ్గరికి పంపవలను. ఇదే నువ్వు చెయ్యవలసిన పని. మరొక విషయం, రాత్రి సమయంలో తప్ప పగటిపూట నువ్వు నీ సమాధిలో నుంచి బయటికి రాకూడదు. ఒకవేళ వచ్చినా ఎవరైనా మానవుడు నిన్ను చూసినా మరుక్షణమే వాడిని నువ్వు హతమార్చాలి. లేకపోతే నీ శక్తి మొత్తం పూర్తిగా నాశనమవుతుంది. గుర్తుపెట్టుకో ప్రేత, ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన శక్తి. తప్పకుండా చేస్తాను మాత. ఇంత చిన్న కార్యం చేయడానికి నువ్వు నన్ను ఇంతగా అడగవలసిన పనిలేదు. ఎట్టి పరిస్థితిలోనూ నేను ఎవ్వరికీ పగటిపూట కనిపించను. రాత్రి సమయంలో మాత్రమే ఆ సమాధి అడుగు భాగంలో ఉన్న ఆ యొక్క అమావాస్య రోజు చనిపోయిన ఆ యొక్క మృతదేహాలను తిరిగి మళ్లీ బ్రతికించి వాళ్లని నీకు అర్పణం చేస్తాను. ఇది నేను మాటిస్తున్నాను మాత. తప్పకుండా ఈ కార్యాన్ని నేను సద్వినియోగం చేస్తాను. నాతో పాటు ఈ పొట్టి పిశాచాలను కూడా తీసుకుని వెళ్తాను. వీళ్లు ఎప్పటికప్పుడు సమాచారం వీళ్ళందిస్తూ ఉంటారు మాత. తప్పకుండా, అవశ్యం నాయనా. ఈరోజు రాత్రికే నువ్వు బయలుదేరి వెళ్ళాలి. చెప్పిందంతా గుర్తుంది కదా? జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మానవుడు కంటాపడకు. ఒకవేళ కనిపించినా వాళ్లని మాత్రం చంపకుండా విదిచిపెట్టకు. శక్తి, జాగ్రత్త నాయనా. ప్రేత తో పాటు పొట్టి పిశాచాలు, మీరు ఎప్పటికప్పుడు ప్రేతని అనుసరిస్తూ ఉండండి. ఇక వెళ్ళిరండి. తనలో తాను నవ్వుకుంటూ, వెళ్ళరా వెళ్ళు. నువ్వు పుట్టిన భూమి వద్దకు వెళ్ళి ఊరిలో మనుషులని చంపుతూ ఉండాలి. వాళ్ల ద్వారా నేను శక్తిని ప్రసాదించుకుని ఈ భూమండలాన్నే శాసిస్తాను. నువ్వు నా బిడ్డవు కావు. నిన్ను ఎప్పటికీ నీ గతం తెలియకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటానురా. ప్రేత అంటే ఈ మంత్రాలమ్మ ముద్దు బిడ్డ. మునుపటి భాగంలో ఈ యొక్క ముసలి మంత్రలవ్వ తన కొడుకైన ప్రేతాని ఆ భయంకరమైన గ్రామంలోనికి ప్రవేశించి తను చెప్పిన కార్యాన్ని నిర్వహించమని తన కొడుకుని పంపించేసింది. ఈ యొక్క ముసలి మంత్రలవ్వ జీదులో ఉండగా ఎన్నో సంవత్సరాల్నించి తన భార్య చనిపోతుందన్న బెంగతో ఎంతో బాధపడుతూ తనలో తాను ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ వ్యక్తి ఒక చెట్టు వద్ద కూర్చొని తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఆ ముసలవ్వ ఎన్నో రోజుల్నించి అసలు రావడమే మానేసింది. పైగా తనప్పుడు చెప్పిన మాటల్లో
నా భార్య నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకదు అని కూడా చెప్పింది. కానీ ఇప్పటికీ నా భార్య చాలా ఆరోగ్యంగానే ఉంది. అంటే ఆవిడ చెప్పింది అబద్ధమా, లేక నా భార్య నిజంగానే సంపూర్ణ ఆయుష్షురాలా? నాకేమీ అర్థం కావట్లేదు. కానీ ఈ యొక్క ఆందోళన పోవాలంటే ఖచ్చితంగా నేను ఒక్కసారి ఆ ముసలి మంత్రలవ్వని కలిసి తీరాలి. కానీ ఎలా కలవాలి, తను ఎక్కడుంటుందో, అసలు తన పేరేంటో నాకిప్పటివరకే తెలీదు. ఏంటో నాకిదంతా అర్థం కావట్లేదు అని చాలా తనలో తాను మదనపడుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. ఇంతలో ఆ చెట్టులోంచి ఒక్కసారిగా ఆ ముసలి మంత్రలవ్వ ప్రత్యక్షమై ఈ వ్యక్తి ముందుకు వచ్చింది. ఆ యొక్క ముసలి మంత్రలవ్వని చూసి ఈ వ్యక్తి చాలా సంతోషపడుతూ ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. ఆ ముసలి మంత్రలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే ముసలవ్వ, ఇప్పుడే నిన్ను తలుచుకుంటూ ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి నిన్ను కలవలేదు. నువ్వు మా ఇంటికి రావడం కూడా మానేశావు. నీకోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నానవ్వా. నిజంగా ఇప్పుడే నిన్ను తలుచుకుంటూ ఉన్నాను. నీకు నిజంగా నిండు నూరేళ్లవ్వా. అవ్వా, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అవ్వా, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. అది అడగొచ్చా, లేక నాపై ఏమన్నా కోప్పడతావా అని భయమేస్తోంది. అవ్వా, అడగమంటావా? అది ఎంతో ఏళ్ల మునుపటి మంత్రాలవ్వ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది. అరే నాయనా, బాగున్నావా? నేను నీకోసమే వచ్చాను నాయనా. ఇంతకాలం రాకపోవడానికి గల కారణమేంటో నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. నీ భార్య అప్పుడు నేను చెప్పినట్లుగానే 1 నెలలో చనిపోతుందన్న విషయాన్ని నీకు చెప్పాను కదా. కానీ నీ భార్య ఎప్పుడు బ్రతికిందన్న సందేహం నీకుంది కదా. అది నేను వివరిస్తాను. నువ్విచ్చిన ఆ గ్లాసు పాలతో నీ ఆవిడ యొక్క ఆయుష్ను పెంచాను నాయనా. అందువల్లనే ఇప్పటి వరకు నీ భార్య ఎటువంటి అనారోగ్యం లేకుండా హాయిగా జీవనం సాగిస్తూ ఉంది. కానీ మరొక్క విషయాన్నాయనా, ఇకపైన కూడా మీ భార్య ఇలాగే హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలంటే నువ్వొక పని చేయవలసి ఉంటుంది. అది చేస్తావా నాయనా అని ఆ ముసలి మంత్రాలవ్వ ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి సరేనని ఆ ముసలి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవ్వా, తప్పకుండా చేస్తాను. నేను చేసేది నా భార్య కోసమే కదా. ఖచ్చితంగా చేస్తానవ్వా. ఏం చేయాలో చెప్పండి అని ఆ వ్యక్తి ఆ ముసలి మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి మంత్రాలవ్వ, అదేమీ లేదు నాయనా. నీ భార్య ఇకపైన కూడా ఎప్పటిలాగే ఆరోగ్యంతో బ్రతకాలంటే నువ్వు ఒక పని చేయవలసి ఉంటుంది. అదేమిటంటే, సరిగ్గా ప్రతిరోజు రాత్రి 12 గంటల నుంచి 1 గంట సమయంలోపు శ్మశానంలో నేను చెప్పే ఒక సమాధి వద్దకు వెళ్ళి కోడి రక్తంతో కలిపిన అన్నపు ముద్దలతో పాటు 1 గిన్నె నిండా ఏదో ఒక పశువు రక్తాన్ని ఆ సమాధి వద్ద ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. అలా నువ్వు ఖచ్చితంగా 2 రోజుల పాటు చేయాలి. కానీ ఒక విషయం, ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి. నువ్వు వెళ్లే సమయంలో నిన్ను ఎవ్వరైనా చూసినా వాళ్లతో ఏమీ మాట్లాడకుండా నువ్వు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోతే నీకే ప్రమాదం, నీతో పాటు నీ భార్యకు కూడా ప్రమాదం. నువ్వు ఇలా 2 రోజులు చేస్తే చాలు, నీ భార్య నిండు నూరేళ్లు హాయిగా జీవనం సాగిస్తుంది. నా మాటపై నీకు నమ్మకం ఉంటుందనుకుంటున్నాను అని ఆ ముసలి మంత్రాలవ్వ ఈ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి చాలా భయపడుతూ ఇలా అంటూ ఉన్నాడు. అయ్య బాబోయ్, రాత్రిపూట అది నేను ఒంటరిగా శ్మశానం వైపు వెళ్లాలా? ఏదో ఒక సమాధి మీద రక్తంతో కలిపిన అన్నం ముద్దలను రక్తాన్ని పెట్టాలా? అయ్య బాబోయ్ అవ్వా, నాకు శ్మశానం వైపు చూస్తేనే చాలా భయమేస్తుంది. అలాంటిది నువ్వు రాత్రి నన్నొక్కడే వెళ్ళమంటున్నావో? అవ్వా, ఇవేమీ జరిగే పనులు కావవ్వా. అవ్వా, దయచేసి వేరొక ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవ్వా అని ఆ వ్యక్తి ఈ ముసలి మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాట విన్న ఆ మంత్రాలవ్వ, లేదు నాయనా, ఈ ఒక్క మార్గం తప్ప ఇంకే మార్గం లేదు. నీ భార్య నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలనుకుంటే నువ్వు నీ యొక్క భయాన్ని చంపుకుని ధైర్యంగా వెళ్లవలసిందే. నీకు తోడుగా నేనుంటాను కదా, నీకొచ్చే ఎటువంటి భయం లేదు అని ఈ మంత్రాలవ్వ ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, సరే, తప్పకుండా వెళ్తాను మంత్రాలవ్వ. నా భార్య హాయిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకడమే నాకు కావాలి. సరే, తప్పకుండా వెళ్తాను మంత్రాలవ్వ అని ఈ వ్యక్తి ఆ ముసలి మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాడు. ఇదంతా దూరంగా రంగా స్నేహితుడు ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. రంగాతో మాట్లాడే ముసలి మంత్రాలవ్వ ఆ వ్యక్తికి కనిపించలేదు. రంగా ఒక్కడే నిలబడి మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నాడు. అరే రంగా, వాడేంటి, వాడు చెట్టు కింద నిలబడి వాడికి వాడే మాట్లాడుకుంటున్నాడు. ఏంటిదంతా? వీడికేమైనా మతిగిత్తి చెల్లించిందా ఏంటి? అరే రంగా, అరే రంగా అని పిలుస్తూ ఉన్నాడు ఈ స్నేహితుడు. ఆ అరుపులు విన్న రంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ముసలి మంత్రాలవ్వ అక్కడ్నుంచి అదృశ్యమైపోయింది. రంగా తన స్నేహితుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే,
వస్తున్నాన్రా, ఒక్క నిమిషం. ఇగో ఈ ముసలవ్వతో మాట్లాడి వచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండు. అని చెప్పి వెనక్కి తిరిగి మాట్లాడుతుండగా ముందు చూసేసరికి ఈ ముసలి మంత్రాలవ్వ అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, అరే ఇప్పటివరకు ఇక్కడే ఉంది కదా ఈ మంత్రాలవ్వ, ఇప్పుడు ఎక్కడికిలా వెళ్ళిపోయింది? సరే సరే, తనకేదో పనుండి వెళ్ళుంటుందిలే. కానీ ఖచ్చితంగా ఆ ముసలవ్వ చెప్పింది నేను చేసి తీరుతాను. నా భార్యను నేను కాపాడుకుంటాను అని ఈ రంగా తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో తన స్నేహితుడు రంగా వద్దకు వచ్చి, రే రంగా, నీకేమైనా పిచ్చా ఏంటి? నీలో నీవే మాట్లాడుకుంటూ ఉన్నావు. నీ పక్కన ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. అసలేమైందిరా రంగా? అని ఆ వ్యక్తి రంగాను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న రంగా తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, అరే ఇప్పటివరకు నేను మంత్రాలవ్వతో మాట్లాడాను కదా, తను వీడికి కనిపించలేదా? నిజమేనంటావా? ఏదో దీని ఆంతర్యం. అరే నిజంగా నా పక్కన నీకెవరూ కనిపించలేదా? నిజంగా చెప్పు, నా పక్కన అసలు మనుషులే నీకు కనిపించలేదా? నేను ఇప్పటివరకు ఒక వ్యక్తితో మాట్లాడాను, కానీ నీకు ఆ వ్యక్తి కనిపించలేదా? ఇది నాకు నమ్మశక్యంగా లేదు. అరే రంగా, నిజంగా చెప్తున్నాన్రా, నీ పక్కన నాకెవ్వరూ కనిపించలేదు. నువ్వొక్కడివే చెట్టు కింద కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నావేంటో, అందుకే దూరం నుంచి పిలిచాను. ఏమైందిరా రంగా, ఏదైనా ఆపదలో ఉన్నావేంటి? చెప్పు, నాకు తోచిన సహాయం నేను చేస్తాను. అరే అలాంటిది ఏమీ లేదురా, ఏముంది, ఏదో పాట పాడుకుంటున్నానంతే. సరే సరే, దీని గురించి మర్చిపో. నాకేదైనా సహాయం కావాలంటే నేను ఖచ్చితంగా నిన్ను అడుగుతాను, సరేనా? అని చెప్పి రంగా నేరుగా తన ఇంటి వద్దకు నడుచుకుంటూ ఈ ప్రేతంతో పాటు ఈ పొట్టి దయ్యాలు కూడా నేరుగా ఊరిలోనికి ప్రవేశించి విజయవర్ధన్ను శ్మశానం వద్దకు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రేత ఆ పొట్టి దయ్యాలతో ఇలా అంటూ ఉన్నాడు, పొట్టి పిశాచాలారా, ఇదే నేను 2 రోజుల పాటు కొలువుదీరి ఉండే స్థలం. ఈ శ్మశాన ప్రాంగణంలో నేను భూస్థాపితమై ఉంటాను. ప్రతిరోజు రాత్రి సరిగ్గా 12 గంటల సమయం నుంచి 1 గంట సమయం లోపు బయటకు వస్తాను. ఇంతవరకు ఈ భూస్థాపితంలో ఎన్నో పిశాచాలు కొలువుదీరి ఉన్నాయి. మీరు ఎప్పటికప్పుడు నన్ను గమనిస్తూ ఉండండి. త్వరగా నన్ను భూస్థాపితం చేయడానికి ఒక గుంటను సిద్ధం చెయ్యండి. త్వరగా వెళ్ళండి. ఈ ప్రేత ఆ పొట్టి దయ్యాలు రెండింటితో చెప్పింది. ఆ మాట విన్న పొట్టి దయ్యాలు సరేనని చెప్పి ఒక పెద్ద గుంట తవ్వడం మొదలుపెట్టాయి. కొద్ది సమయానికి ఈ ప్రేత ఆజ్ఞతో ఒక గుంటను తవ్వాయి. ఈ యొక్క ప్రేత ఒక్కసారిగా ఆ గోతిలో పడుకున్నాడు. ఈ యొక్క పొట్టి పిశాచాలు ఆ ప్రేత చెప్పిన విధంగానే తనను భూస్థాపితం చేసేశాయి. ఈ పొట్టి దయ్యాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే ఆ ముసలి మంత్రగాడు చెప్పిన విధంగానే ఈ ప్రేతని మనం భూస్థాపితం చేశాం. ఇప్పుడు వీడు 2 రోజుల పాటు ఇలా భూస్థాపితంలోనే ఉండి ఉంటాడు. ఖచ్చితంగా వీడు చాలా శక్తివంతుడవుతాడురా. ఎందుకంటే వీడు చావుకి కూడా వెనకాడటం లేదు. వీడు తలుచుకుంటేనే చాలా పెద్ద మాంత్రికుడైపోయేలా ఉన్నాడు. వీడిని చూస్తే ఎవ్వరైనా సరే భయపడవలసిందే. సరే, మనమిక్కడెక్కడో చాటుగా ఉందాం. ఎవరైనా వస్తున్నారా, ఈ యొక్క ప్రక్రియను చూస్తున్నారా లేదా అని మనం పరిశీలిస్తూ ఉందాం. అంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి మిత్రమా అని ఈ 2 పొట్టి దయ్యాలు ఆ శ్మశానంలో నించుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ ఊరంతా. శ్మశానం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఈ రంగన్న మాత్రం తన ఇంటి వద్దకు వచ్చి తను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఆ ముసలి మంత్రగాడితో నేను మాట్లాడుతూనే ఉన్నాను, కానీ వీళ్ళొచ్చి నా పక్కన ఎవరూ కనపడలేదంటున్నారేంటి? నాకెందుకో అనుమానంగా ఉంది. నిజంగా ఆ ముసలి మంత్రగాడు వాడికి కనిపించలేదా, లేక నేనే భ్రమపడ్డానా? నాకేమీ అర్థం కావటం లేదు అని తన భార్యను పిలిచి తను ఇలా అడుగుతున్నాడు, శాంత, మీకు నిజంగా ఆ ముసలి మంత్రగాడు కనిపించిందా? నాకు కనిపిస్తూనే ఉంది, కానీ నిన్న నా స్నేహితుడొకడు నేను ముసలి మంత్రగాడితో మాట్లాడుతూ ఉంటే నా పక్కన వాడికి ఎవరూ కనిపించలేదని చెప్పాడు. నాకెందుకో అనుమానంగా ఉంది. నిజంగా శాంత? అవునా? అదేంటి? నేను ఆ ముసలి మంత్రగాడిని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను కదా, నాకు మొన్న కూడా కనిపించింది. సరే, ఈ విషయం గురించి ఇంకొకరిని ఎవరినైనా అడుగుదాం. అప్పుడు కూడా వాళ్ళకి కనిపించలేదని చెబితే అప్పుడు మనం ఈ విషయం గురించి ఆలోచిద్దాం. అంతవరకు మీరు కంగారు పడకండి అని శాంత తన భర్తతో చెబుతుంది.